ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. కొత్త ఏడాది 2026 ఆరంభం వేళ అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పెట్టుబడి సాయం పొందేందుకు రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కూడా 3 విడతల్లో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. ప్రతి 4 నెలలకొకసారి 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఈ సంవత్సరం మొదటి విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది నవంబర్ మాసంలో చివరి విడత నగదు పంపిణీ జరిగింది. ఆ గడువు ముగియగానే ఫిబ్రవరి మొదటి వారంలో 22వ విడత సాయం అందించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు సాగు ఖర్చుల కోసం వెసులుబాటు కలుగుతోంది. రెండో విడత నిధులను జూన్ లేదా జూలై మాసాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో ఈ నగదు అందడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వర్షాకాలం సాగు పనుల్లో బిజీగా ఉండే అన్నదాతలకు ఈ సమయం చాలా కీలకమైంది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిధులు నేరుగా ఖాతాల్లోకి చేరుతాయి. 3వ విడత పంపిణీ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రబీ సాగు పనులు మొదలయ్యే వేళ ఈ పెట్టుబడి సాయం రైతులకు అండగా నిలుస్తుంది. పండుగ సీజన్లో రైతులు, కుటుంబాలకు ఈ ఆర్థిక చేయూత ఎంతో ఊరటనిస్తోంది. ఇలా ఏడాది పొడవునా 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయలను కేంద్రం అందజేస్తోంది. పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం చాలా అవసరం. ఆధార్ కార్డుతో అనుసంధానం కాని ఖాతాల్లో నగదు జమ కావడం ఆగిపోతోంది. రైతులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాలు, మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియను త్వరగా ముగించుకోవాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయడంతో పాటు భూమి వివరాలను కూడా సరిచూసుకోవాలి. రెవెన్యూ రికార్డులో ఉన్న పేర్లు, పట్టాదార్ పాస్ పుస్తకం వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో ఒకేలా ఉండాలి. ఏవైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల నమోదులో తేడాలుంటే లబ్ధిదారుల జాబితా నుండి పేర్లు తొలగించే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి ప్రవేశపెట్టే బడ్జెట్పై రైతుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయల సాయాన్ని 8 లేదా 9,000కు పెంచుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రైతులకు ప్రతి విడతలో 3,000 రూపాయల వరకు లభించే ఛాన్స్ ఉంది. కేంద్ర నిర్ణయం కోసం దేశవ్యాప్త రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. నిధుల విడుదలపై సమాచారం కోసం రైతులు అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ చూడవచ్చు. లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవడానికి ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగించాలి. ప్రభుత్వం నుండి వచ్చే ఈ ఆర్థిక సాయం చిన్న, సన్నకారు రైతులకు వడ్డీ వ్యాపారాల భారం నుండి విముక్తి కలిగిస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.